చాలా పెద్ద గాయమైంది సార్. సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి సార్. సరే మీరు వెళ్ళి జీప్లో కూర్చోండి, నేను వస్తున్నాను. ఓకే సార్. త్వరగా రా. ఇలా ఇవ్వు. చూస్తున్నాడు చూడు. థ్యాంక్స్. పర్లేదు సార్, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. పర్వాలేదండి, అవేమీ వద్దు. టీ ఒలికిపోయింది కదా సార్, నువ్వు వెళ్ళి తీసుకురా. హలో హే, ఏమైంది సార్? టీ కప్ జారి కింద పడి పగిలిపోయింది శివ. సార్ తీయడం వలన గాయమైంది. మీరెందుకు సార్ దాన్ని పట్టుకున్నారు? టీటీ వేయించుకోండి సార్. అవన్నీ ఎందుకు సార్, మీ వైఫే ఫస్ట్ ఎయిడ్ చేశారు. దట్స్ ఎనఫ్. ఓ గుడ్ యా. బై ద వే, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అట్ కదా? ఎస్ సార్. ఏంటి సార్ ఈ ఇల్లు రక్తాన్ని బలి కోరుతుంది? నిన్న మీ వైఫ్, ఈ రోజు నాకు. అవును శివ, ఈ ఏరియాలో మావోయిస్టులు తిరుగుతున్నారట. మనం వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోదామా ప్లీజ్? వద్దు రమ్య, దానికి అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మళ్ళీ మనం ఫారెన్ వెళ్తాం. కొద్ది రోజులేగా, అడ్జస్ట్ చేసుకో. శివ, స్టేషన్లో మీరు స్టేట్మెంట్ ఇచ్చారా? అవును సార్, మిస్టర్ రంగసామాని ఓ రైటర్ ఉన్నాడు, ఆయన స్టేట్మెంట్ తీసుకున్నాడు. డోంట్ వరీ, విత్ ఇన్ ఏ వీక్ ఆ దొంగ నాయల్ని పట్టుకుని తీరుతాను. థ్యాంక్ యూ సార్, సో కైండ్ ఆఫ్ యూ. నో, ఇట్స్ మై డ్యూటీ. వస్తాను సార్. బాయ్ రమ్య. ఓకే సార్. సార్ పోలీస్ అయినా చాలా మంచి పర్సన్ కదా. త్వరలోనే మన డబ్బు నగలు అన్నీ దొరుకుతాయి. ఖచ్చితంగా. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు. యా. నిన్న రాత్రి బెరిజియం లేక్ వెళ్లే దారిలో ఆర్కిటెక్ట్ ఫ్యామిలీ ఉంటున్న ఆ ఇంట్లో దొంగతనం చేసింది ఎవరా? మర్యాదగా నిజం చెప్పండి, లేదా లాఠీ చార్జ్ చేశానంటే 6 నెలల పాటు ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. సార్ పోయినసారి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మారిపోయాను సార్. సార్ నేను దాకా బయట ఊర్లోనే పని చేసుకుంటూ ఉన్నా సార్. కావాలంటే ఎవరైనా విచారించండి సార్. అయితే ఈ పని ఎవరు చేస్తుంటారా? ఈ పక్కనే ఉన్న ఊర్లో రవి అన్నాడు కొత్తగా బయలుదేరాడు సార్. రవినా? అవును సార్. ఏ ఊరు? పక్క ఊర్లోనే సార్. వాడి సంగతి తెలుస్తా. గడ్డ రవి తెలుసా? తెలీదు సార్. నీకు? తెలియదు సార్. సార్ నీకు తెలుసా? రవి కదా సార్, వాడు ఏరియాకు కొత్త సార్. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు సార్. పైగా తాగుబోతూ. ఇప్పుడు ఎక్కడుంటాడో చెప్పలేదు సార్. God bless you.